సో పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే నమస్తే అందరికి, మనవాళ్ళు చూస్తా ఉంటే గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు సాటర్డే అనమాట, మీరు వీడియో సండే చూస్తారు. 29 days అవుట్ ఫ్రమ్ అవర్ షో ఎపిసోడ్ 2 ఇది, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. సో నేనేం తింటున్నా, దాని క్యాలరీస్ ఏంటి చెప్తాను, మీరు జస్ట్ చూసి వదిలేయండి. దీన్ని మీ రియల్ లైఫ్లో మాత్రం అప్లై చేసుకోకండి, ఎందుకంటే మీకు ఇది వర్క్ అవ్వదు. డైట్ ప్లాన్స్ అనేవి ఇండివిజువల్కి వ్యారీ అవుతాయి. ఏంటి, మీకు ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఒక పర్సనల్ ట్రైనర్ కానీ ప్రిపేర్ చేసి డిజైన్ చేసి ఇవ్వాలి. నేను ఫాలో అవుతున్నా అని చెప్పి, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి మీరు ఫాలో అయ్యారంటే మీ హెల్త్ బొక్కిడిపోద్ది. నేను చెప్తున్నా, జస్ట్ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లా చూడండి. నాదేం లేదు, నా ప్రెప్ అంతా డాక్యుమెంట్ చేస్తే మీకు కొంచెం ఫన్ లా ఉంటది కదా, నాకు కొంచెం మంచిగా అలవాటు అయింది యూట్యూబ్ వీడియోస్ తీయడం ఇవన్నీ. సార్ నేను 4000 క్యాలరీల నుంచి తగ్గించుకుంటూ వచ్చా. ఇప్పుడు ఇది 1700 క్యాలరీలు అనమాట. ఈరోజు సాటర్డే కదా, నా క్లయింట్లు చెక్ ఇన్ కూడా ఇవ్వాలి అండ్ నా చెక్ ఇన్లు కూడా ఇవ్వాలి అనమాట. చెక్ ఇన్ అంటే ఏం లేదు, మా కోచ్కి నేను ఫొటోస్ పెడతా, ఇలాగా దిగేసి ఫొటోస్ పెట్టి నా మెజర్మెంట్స్ అనేవి పెడతా. సో ఆయన చూసి ఏమైనా అప్డేట్ ఇవ్వాలంటే ఇస్తారు. నా కోచ్ తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేస్తా. ఇది మాత్రం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, దీనికి మించి బయటికి పోవద్దు టాపిక్ ని. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తింటాను మొత్తం చూపిస్తా. నేను కూడా క్లయింట్స్ తీసుకుంటాను అనమాట, నేను పర్సనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో నాకు థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ నాలెడ్జ్ రెండు ఉన్నాయి. ఒకవేళ మీకు పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఇస్తాను, చెక్ ఫ్రమ్ దాట్. మెయిల్లో మీరు మెసేజ్ పెడితే నేను రెస్పాండ్ అవుతాను, మిమ్మల్ని కూడా నేను ట్రైన్ చేయగలను. ఇప్పుడు కుకింగ్ ఎలా చేయాలో చూపిలేనులే కానీ టిప్స్ మాత్రం ఇస్తా. నేను ప్రెప్లో ఉన్నా కాబట్టి నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా, మీకు మాత్రం ఆ రిస్ట్రిక్షన్స్ తీసి టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటో మొత్తం చెప్తా. సో మీరు మంచిగా కుక్ చేసుకోవచ్చు. సో డైట్ ప్లాన్స్ అనేవి మీరు ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి, ఓన్ నాలెడ్జ్తో. నేను అదే చేశా 2023లో, యూట్యూబ్ నుంచి అక్కడ ఇక్కడ చూసి ఎలా చేసుకోవాలి ఏంటి అని. మీరు ఓన్గా చేసుకుంటే మీ బాడీకి ఏ సెట్ అవుతుందని మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనిషికి నేను చెప్పలేను కదా, యూట్యూబ్లో ఒక 25,000 మంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఒక 150K ఉన్నారు. అందరికి నేను మనిషి చెప్పాలంటే ఎలా కుదిరిద్ది బాయ్. సో మీరు అర్థం చేసుకోవాలి. టైగర్ బిస్కెట్లు తింటారామా? టైగర్ 2, 3, 4. సో ప్రెప్లో ఉన్నా కాబట్టి ఎంటీ స్టాక్ మీద కొన్ని సప్లిమెంట్స్ కూడా నేను వాడుతాను అనమాట. అసలు ఈ సప్లిమెంట్స్ వాడకుండానే నేను కొన్ని ట్రాన్స్ఫార్మ్ కూడా చేశాను, కానీ ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయి, దగ్గర పడుతుంది కదా కాంపిటీషన్. సో అది ఆ సప్లిమెంట్స్ ఏంటి నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తా. ఒక ఎపిసోడ్ కూడా రాసుకున్నా, ద సప్లిమెంట్స్ ఐ యూజ్ అని. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో ఇది మాత్రం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే ఇది తాగుతా, నెస్కేఫే గోల్డ్ బ్లాక్ కాఫీ. బలిసిన వాళ్ళు దీన్ని ఎస్ప్రెసో అంటారు. సో అది మంచి కిక్ ఇస్తుంది, స్ట్రాంగ్గా చేసుకుంటా. చేదుగా ఉంటుందిలే కానీ కాఫీ వాసన చాలా బాగుంటుంది. 0 క్యాలరీస్ అనమాట దీంట్లో. మరి ఏంట్రా ఎందుకు తాగుతున్నారు అంటే, క్యాఫీన్ మార్నింగ్ లేవగానే అంటే బాగా అలర్ట్ చేస్తుంది మనల్ని. డిజీగా నీరసంగా మత్తుగా ఉంటుంది కదా, తాగంగా సెటరేట్ అయిపోతారు. తాగంగా నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, అది తీసుకెళ్ళి మొత్తం ఫాస్టెడ్ కార్డియోలో దంచి కొడతా అది. సో ఇది అవగానే ఫాస్టెడ్ కార్డియోకి వెళ్తా. ఫాస్టెడ్ కార్డియో అయ్యాక ఫస్ట్ మీల్ చూపిస్తా. ఫస్ట్ మీల్ చాలా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ మీల్ కూడా అది. సో ఐఎమ్ బ్యాక్. ఎంటీ స్టాక్ కార్డియో అయిపోయింది, రాగానే కిచెన్లోకి వచ్చా. మళ్ళీ వీడియో తీసుకోవాలని గుర్తొచ్చి మళ్ళీ కెమెరా తెచ్చుకున్నా. ఇప్పుడైతే నా ఫస్ట్ మీల్ అయితే తినబోతున్నా, చూపిస్తా ఏం తింటున్నా ఏంటి అని. కొంచెం చికెన్ యాడ్ చేసుకుందాం ప్రోటీన్ కోసం. దీంతో పాటే కొంచెం పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటా కాప్స్ కోసం. పొటాటోస్ కనపట్లేదు, ఎతకాలి పోయి. దీని మీద రైస్ అయితే గార్నిష్ చేస్తా. ఇది ఒక 25 grams ఆఫ్ రైస్ అనమాట. గార్నిషింగ్ వాడాల్సిందే. ఇంకా ఇది కూడా లేచిపోద్ది, ఈ 25 grams రైస్ కూడా లేచిపోద్ది త్వరలో. కోడి బదులు అయితే గిరికి ఒకటి వాడుతున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. లాస్ట్కి అయితే ప్లేట్ ఇలా కనిపిస్తుంది, కోడి, రైసు, పొటాటోస్, లైట్గా చికెన్ మన ప్రోటీన్కి. సో అన్నీ కనబడతాయి. నేను పక్కే క్యాలరీస్ ఇస్తా. ఇప్పుడు నాకు తెలియదు, నేను క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి దాంట్లో. పిల్లలు తినే స్పూన్ లానే ఉంటుంది, చాలా చిన్నగా. ఇది ఎందుకు వాడుతున్నా చిన్న స్పూన్ అనేది కూడా ఎదురు చెప్తా, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడైతే ఈ మీల్ తింటున్నాను నేను మంచిగా. నేను ఒక్క మీల్ తిని వర్కౌట్ చేసి మళ్ళీ వర్కౌట్ తర్వాత కార్డియో కూడా కంప్లీట్ చేస్తా. మా దినేష్ గారు నన్ను అంటాడు 1 meal బ్యాట్స్మెన్ అని చెప్పి. ఈ ఒక్క మీల్ తో నేను మొత్తం డేలో ఉన్న యాక్టివిటీ అంతా కంప్లీట్ చేస్తా. తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత రివార్డింగ్గా అంతా మిగతా లోడ్ చేస్తూ ఉంటా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మీల్. నిజం చెప్తున్నా, మా అమ్మ వంటని ఈ లోకంలో ఎవ్వరూ బీట్ చేయలేరు, అంత బాగుంటుంది. ఈ కర్రీ మా మమ్మీతో చేపిస్తా, మిగతావన్నీ నేనే వండుకుంటా. కర్రీ ఒకటి మా మమ్మీ నాకు కొంచెం పని తప్పిద్ది అని చెప్పి, నాకు ఓపిక ఉంటుంది కదా ఫాస్టెడ్ కార్డియో చేసి. సో మా మమ్మీ చేసి పెడతారు అనమాట, నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్ మమ్మీ. మీరు చూసుకోవచ్చు దీంట్లో ప్రోటీన్ కోసం మనకి చికెన్ ఉంది, యోగర్ట్ నుంచి కూడా లైట్గా ప్రోటీన్ వస్తుంది. అండ్ వెజిటేబుల్స్ మనకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీన్స్ ఉన్నాయి, క్యారెట్ ఉన్నాయి. అండ్ మన కాప్ సోర్సెస్ కోసం లైట్గా రైస్ గార్నిష్కి వాడాం.
అండ్ పొటాటోస్ ఉన్నాయి, ఇవే మనకి ఎనర్జీ ఇస్తాయి అనమాట. సో ఆర్మ్స్ వర్కౌట్ అయ్యాక మిగతా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ని కంటిన్యూ చేద్దాం. నేను మళ్ళీ జిమ్లో కలుస్తా. బాయ్. ఈరోజు ప్రీ వర్కౌట్ వచ్చేసి బెర్రీ లైమ్ ఫ్లేవర్ అనమాట, ఎక్స్ట్రీమ్. సో నేను కెమెరా అయితే తేలేదు, ఎందుకులే మోత బరువు అని చెప్పి. సో ఇలా ఆర్మ్స్ వర్కౌట్ ఉంది, నేను లైట్గా షూట్ చేసి పెడతా, ఒక వేరియేషన్ అలా షూట్ చేసి పెడతా. సో ప్రీ వర్కౌట్ తాగేసి నేను వర్కౌట్ లైట్గా చూపిస్తాను. సో బైసెప్స్ని ట్రైసెప్స్ని మొత్తం కలిపి ఇవాళ ట్రైన్ చేయబోతున్నా, ఫోర్ ఆర్మ్స్ని కూడా. మన బాడీలో ఏదైనా వీక్ ఉందా అంటే ఇది ఆర్మ్సే, చాలా వీక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ సీజన్ మాత్రం బాగా ఇంప్రూవ్ చేయాలి. సో అది ఆ లెవెల్లో ఫెయిల్యూర్ అచీవ్ చేసినప్పుడే మనం ఖర్చు పెడుతున్న డైట్కి దానికి ఒక వాల్యూ అనేది ఏడ్చింది. వర్కౌట్ అయితే అయిపోయింది గైస్. ఇంత అలసిపోయాక కూడా మనకి మిగిలిందల్లా ఇదే, ఈ ఒక బనానా అండ్ నా డెజర్ట్. ఇవి మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఇవి తిని మళ్ళీ ఇంకో 45 మినిట్స్ కాటి ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. సో వీటి క్యాలరీస్ అయితే పక్కిస్తాను, తర్వాత చెక్ చేయండి. అండ్ మనకి బనానాస్లో ఏముంటాయి, బనానాస్లో ఏదో మనకి క్విక్ కాప్స్ ఉంటాయి అనమాట, అదే సింపుల్ కాప్స్ ఉంటాయి. ఇవి చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతాయి, మనకి త్వరగా ఎనర్జీ ఇస్తాయి. సో దీంట్లో పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. మీరైతే దీన్ని ప్రీ వర్కౌట్లు తప్పకుండా అయితే కన్జ్యూమ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఇన్స్టెంట్గా అయితే ఎనర్జీ వస్తుంది. బనానాస్ ఆర్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట, సింపుల్గా త్వరగా అనేస్తాయి. అండ్ హనీ కూడా అంతే. సో మీరు వీటిని ప్రీ వర్కౌట్లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్లో నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే మన దగ్గర ఇంకేం లేవు కాబట్టి. ఇప్పుడు నేను ఎంత కష్టపడి వచ్చా కదా వర్కౌట్ చేసి, సో నా గ్లైకోజన్ స్టోరేజ్ని ఫాస్ట్గా రిప్లెనిష్ చేయడానికి అయితే మాత్రం నాకు ఈ బనానాస్ అయితే చాలా యూజ్ అవుతాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ మీల్ తినేటప్పుడు కలుస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఈ మీల్ని చాలా ఎంజాయ్ చేస్తా, తింటా. అది కూడా డోరేమోన్ చూస్తా. చెప్పడం మర్చిపోయా, నాట్ ఓన్లీ కార్బ్స్, దీంట్లో ప్రోటీన్ కూడా ఉంది. ఎందుకంటే మనం తయారు చేసిన డెజర్ట్ వే ప్రోటీన్తో కదా, సో ప్రోటీన్ కూడా ఉంది. దాంట్లో మన ఆల్మండ్స్ కూడా వేసాం కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మన డెజర్ట్తో పాటు లైట్గా బనానాస్ తీసుకొని ఒక్కో బయట తింటుంటే స్వర్గంలో ఉంటుంది. నాకైతే హ్యాపీయెస్ట్ మీల్ అనమాట ఇది. సో ఫుడ్ ప్రిపింగ్ టిప్స్ చెప్తా అన్నా కదా, హాస్టలర్స్కి అయినా కార్పొరేట్ ఎంప్లాయీస్కి అయినా ఎవరికైనా సరే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అది కూడా. సో మీరేంటంటే ఇలాంటి ఆల్మండ్స్ తీసుకోండి, ఇవి మీకు ఇన్స్టెంట్గా హెల్తీ ఫ్యాట్స్ని వాటిని మీరు ఏ ప్రిపరేషన్స్ లేకుండా హ్యాపీగా అయితే మీ హెల్తీ ఫ్యాట్స్ని డ్రై ఫ్రూట్స్ ద్వారా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఎంప్లాయీస్కి అసలు టైం ఉండదు కాబట్టి వాళ్ళకి తినడానికి బనానాస్ యాడ్ చేసుకోవచ్చు. బనానాస్ అయితే కుక్ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి జస్ట్ ఒకటి తినేసి వెళ్ళిపోతే మీకు మంచిగా ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ కోసం అయితే చికెన్, మటన్ ఇలాంటి కుక్ చేసుకోవడానికి టైం లేదనుకుంటే మీరు హ్యాపీగా వే ప్రోటీన్ వాడచ్చు. ఇది వచ్చేసి ఐసోలేట్ వే ప్రోటీన్, లాక్టోస్ ఇంటాలరెంట్స్కి ఇది. సో ఇది వచ్చేసి నార్మల్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్. ఇది ఎవరికైనా బాగానే ఉంటుంది. మీ లైఫ్ స్టైల్లో మీకు టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు వీటి మీద, మీ లైఫ్ స్టైల్ని ఈజీ చేస్తాయి. సో అలానే పీనట్ బటర్, ఇది కూడా అంతే, హెల్తీ ఫ్యాట్స్ని కంప్లీట్ చేస్తుంది మీకు. పీనట్ బటర్, నట్ బటర్స్ ఏవైనా సరే. సో వీటి లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. డిస్కౌంట్ కోడ్ ఏమైనా కావాలంటే 5 MB యూస్ చేయండి, మీకు మంచిగా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవన్నీ ఒకేసారి పెట్టేసుకోండి. ఏం లేదు, హాస్టలర్స్కి కార్పొరేట్ ఎంప్లాయీస్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ని చాలా సింపుల్ చేస్తాయి. ఫుడ్ ప్రిప్పింగ్ వస్తే మీరు వెజిటేబుల్ కర్రీని అలా వండేసుకుంటే దీన్నే నేను 4 times డివైడ్ చేసుకుని తీసుకుంటాను అనమాట. నాకు చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా ఇలా వెజిటేబుల్ కర్రీ ఒకేసారి వండేసుకొని లైట్గా ప్రతి మీల్తో రైస్తో పాటు తినేస్తాను అనమాట. మార్నింగ్ ఒక ½ an hour మీరు మీల్ ప్రిపరేషన్కి టైం కేటాయిస్తే మీకైతే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ కర్రీస్ అనేవి. సో మన హాస్టలర్స్కి అక్కడ పెట్టే బ్రేక్ఫాస్ట్ హెల్తీగా అనిపించదు, వాళ్ళకి వే ప్రోటీన్ కొనడానికి కూడా డబ్బులు ఉండవు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు హై ప్రోటీన్ ఓట్స్ వాడాలి. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ అనమాట, నాకు చాలా ఫేవరెట్. దీంట్లో మంచిగా మీకు 22 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందంట per 100 grams. ఇది ఫ్లేవర్డ్ ఓట్స్ అనమాట, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. కాకపోతే ఇప్పుడు ప్రెప్లో ఉన్నా కాబట్టి తీసేశారు, అందుకని నార్మల్ ఓట్స్ వాడుతున్నా. ఇవి వచ్చేసి నార్మల్ ఓట్స్. కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా చాలా బెనిఫిషియల్ అనమాట, ఈ సీరియల్స్ అయినా ఓట్స్ అయినా. సో ఇవి కూడా వాడుకోవచ్చు, ఇవి కూడా మజిల్ గ్లేజ్లో దొరుకుతాయి, అన్నీ ఈజీగా ఉంటాయి. ఏంటంటే మీ లైఫ్ స్టైల్ని చాలా సింపుల్ చేస్తాయి అన్నమాట ఇలాంటివన్నీ. ఇవన్నీ మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి చేసే ఇన్వెస్ట్మెంట్లు సో తప్పు లేదు, హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ మీద ఖర్చు పెడుతున్నారు. ఇమాజిన్, చాలామంది అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మీద, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఖర్చు పెడతా ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? మీ మీద మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి, మీ ఇంప్రూవ్మెంట్గా ఇది. సో నేను ఇప్పుడైతే నా థర్డ్ మీల్ని చూపిస్తా. సో థర్డ్ మీల్ అయితే ఇలా ఉందన్నమాట. లైట్గా రైస్, కొంచెం చికెన్, కొంచెం నా వెజిటేబుల్ కర్రీ అనమాట.
ఇదే నా థర్డ్ మీల్ వచ్చేసి. ఇప్పుడు డైటింగ్ అంటే చాలా మంది ఉప్పు కారాలు లేకుండా ఎలా పడితే అలా తింటూ ఉంటారు. అలా చేస్తే మీరు ఎక్కువ రోజులు ఉండలేరు అబ్బాయి. నా క్లయింట్స్ ఉన్నారు, నా పర్సనల్ ట్రైనింగ్ క్లయింట్స్ అయితే మంచిగా తింటారు, హ్యాపీగా తింటారు, టేస్టీగా తింటారు, అలానే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. సో మీరేంటంటే మీరు ఓన్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఎలా కుక్ చేసుకోవాలి ఏంటో తెలుసుకోండి. స్పైసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే హైర్ సమ్ గుడ్ పర్సనల్ ట్రైనర్. సో అది నేను ఇప్పుడు ఉప్పు కారాలు తింటున్నా. కాంపిటీషన్కి వెళ్ళేవాడిని నేనే ఉప్పు కారాలు తీసుకుని తింటుంటే కొంతమంది నేను చూస్తా బాయిల్డ్ చికెన్ అని చెప్పి ఏవేవో చేసుకుని అంతా మనస్సంపుకొని చేస్తూ ఉంటారు. అలా మీరు ఎక్కువ రోజులు చేయలేరు. ఈ ఫిట్నెస్ ఇదంతా అప్పుడు మీకు హార్డ్గా ఉంటుంది. మేము ఎందుకు ఇంత మంచిగా చేయగలుగుతున్నాం అంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేము కస్టమైజ్ చేసుకుని చేస్తాం ప్రతిదీ. ఫిట్నెస్ వాజ్ నెవర్ బోరింగ్ కరెక్ట్గా చేస్తే. అందుకే గైడెన్స్లో చేయాలి. ముఖ్యంగా కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఆ నైట్ షిఫ్ట్లు చేస్తా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్హెల్దీ లైఫ్ స్టైల్తో మెయింటైన్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఇప్పటికైనా జాగ్రత్త పడండి, హెల్తీగా తినండి, మంచి పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోండి, మంచిగా కుకింగ్కి టైం స్పెండ్ చేయండి. రోజుకి 1 hour మీరు కుకింగ్కి స్పెండ్ చేస్తే మీ ఓవరాల్ డే మీల్స్ అన్నీ కుక్ అయిపోతాయి, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అంతేగాని ఎక్సర్సైజ్ చెప్పి అనవసరంగా మీ హెల్త్ని మీరు ఖరాబ్ చేసుకోకండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. స్మోకింగ్ అయినా మీరు చాలామంది ఎక్కువ కాఫీస్ తాగుతూ ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని. అదంతా మీ హార్ట్కి మంచిది కాదు. మళ్ళీ నెక్స్ట్ మీల్ ఎప్పుడు కలుస్తా. సో నెక్స్ట్ మీల్ అయితే సిద్ధమైపోయింది అనమాట. బాడీ బిల్డర్స్ వాళ్ళు ఒకేసారి కుంభాలు చికెన్లు తింటూ ఉంటారు ఒకేసారి. అలా ఎప్పుడు చేయకండి. నేనైతే డివైడ్ చేసుకుని లైట్గా తింటా, మంచిగా అబ్జార్బ్ అయ్యిద్ది ఆ ప్రోటీన్ అనేది. ఇది వచ్చేసి చికెన్ రైస్ బౌల్ అనమాట. నేనే చేసుకున్నా. అదే మార్నింగ్ కర్రీని లైట్గా రైస్ వేసి దాన్ని బౌల్లో వేసి అది రైస్ బౌల్ అయిపోయింది. దీంట్లో కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది. సో ఇది ఎన్నో మీలో నాకు గుర్తులేదు, కౌంట్ మర్చిపోయా. ఇదైతే నెక్స్ట్ మీల్ అది. సో ఇది వచ్చేసి ఇంకో మీల్ అనమాట, స్వీట్ పొటాటోస్. దీన్ని నీట్గా అయితే ఎయిర్ ఫ్రై చేసా. చాలా మంచిగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. పొటాటోస్ హై ఇన్ శాటిటీ అంటే మన కడుపుని నింపే కెపాసిటీ అనమాట. అది చాలా మంచిగా నింపిద్ది, చాలా ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. ప్రెప్లో నాకు ఏదైనా ఫిల్లింగ్గా ఉందంటే ఈ పొటాటోసే. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను బాయిల్ చేసుకుంటాను చిన్న ముక్కలుగా, దాని తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రై చేస్తాను 200 degrees సెంటిగ్రేడ్లో. సో అది మళ్ళీ లాస్ట్ మీల్లో కలుద్దాం. ఇదే అనమాట నా లాస్ట్ మీల్. ఎగ్స్తో పాటు చేసిన రైస్ బౌల్, చికెన్ కూడా ఉంది దీంట్లోనే. లైట్గా పైన అయితే ఆనియన్స్ వేసుకున్నా, క్యాలరీస్ తక్కువ అని చెప్పి. సో ఈ చిన్న స్పూన్ ఎందుకని తర్వాత చెప్తాను కదా. దీంట్లో ఏంటంటే ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో మీల్ తక్కువ ఉంది కదా. సో దీంతో మనం తిన్నప్పుడు ఎక్కువసేపు తిన్నప్పుడు మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్ళిద్ది అనమాట. తక్కువ ఫుడ్ తింటున్నాడు కానీ ఎక్కువసేపు తింటున్నాడు. కానీ బ్రెయిన్కి ఎలా అర్థమైంది అంటే ఎక్కువ ఫుడ్ తింటున్నట్టు అర్థమైంది, మనం ఎక్కువసేపు తింటాం కాబట్టి. సో ఈ చిన్న లాజిక్ కూడా ఉంటుంది. దీనివల్ల నా క్రేవింగ్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అయినాయి. సో దీని యొక్క మెకానిజం అది. అందుకే ఫ్యాట్ లాస్లో ఉన్నోళ్ళు, వెయిట్ లాస్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్న స్మాలెస్ట్ స్పూన్తో తినండి. సో ఇదన్నమాట లాస్ట్ మీల్. ఇది అయిపోయాక వీడియో ఎండ్ చేద్దాం. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేద్దాం అని అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా, ఎపిసోడ్ 3లో. సో తప్పకుండా అయితే ఆ మజిల్ బ్లేస్ ప్రోడక్ట్స్ మీరు లింకులు పెడతారని నాకు తెలుసు, అందుకే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ పర్సనల్ ట్రైనింగ్ గురించి కూడా ఎవరికైనా ఎంక్వైరీస్ ఉంటే నా మెయిల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. అండ్ నా అమెజాన్ ఎఫిలియేట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏమైనా అమెజాన్లో ఏమైనా కొనాలనుకుంటే ఆ లింక్ ద్వారా కొనండి, నాకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ అది మాత్రమే కాదు, మజిల్ బ్లేస్లో ఏం కొన్నా 5SMB కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. మీరు కోడ్ యూజ్ చేయడం వల్ల కూడా నాకు బెనిఫిషియల్గా ఉంటుంది. ప్రెప్లో మీరంతా నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. మీరు చూసుకుంటే ఆ ఫుడ్లో ఏమీ లేదు, 1700 క్యాలరీలు, కడుపు అయితే మాడిపోద్ది. బట్ తప్పదు, న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ పాసిబుల్ అని నేను ప్రూవ్ చేయాలంటే ఈ తపన నేను పడాల్సిందే. మనం ఈరోజు ఎంత కష్టపడితే మనల్ని చూసి చాలామంది చేస్తారు. దిస్ ఈజ్ హెల్దీ. సో డోంట్ యూస్ స్టెరాయిడ్స్, న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ పాసిబుల్. లెట్స్ డూ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎపిసోడ్ 3లో. అంతలోకి ఉంటా, బాయ్.